ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ వాగ్దాన్ని తప్పకుండా వీక్షించండి. లైక్ చేసి మీకు తెలిసిన బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరికీ కూడా తెలియపరచండి. క్రొత్తగా ఎవరైనా ఈరోజే మరి ఈ వాగ్దానాన్ని చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానము, అలానే మరి అనేకమైన సాక్ష్యాలు మన ఛానల్లో ఉన్నాయి. వాటి ద్వారా మీరు బలపరచబడతారు, ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మహాకృపను పొందుకోగలుగుతారు. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి. ప్రతి సండే ఉదయకాలం ఆరాధన ఉదయం 6:30 నుండి 8:30 గంటల వరకు లైవ్ ప్రోగ్రాం కొనసాగుతూ ఉంది. ఆ యొక్క ఆదివారపు ఆరాధన లైవ్ని మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైనటువంటి దేవుని ప్రత్యక్షతతో మరి దైవజనులను దేవుడు నిలబెట్టి అభిషేకించి మరి ఆరాధనలో వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ వర్తమానముల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతూ ఉన్నారు కనుక తప్పకుండా ఆదివారం ఆరాధనలోనూ ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి అనుగ్రహించిన శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. మరి మాటలు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రకటిస్తూ ఉన్నాడు. పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు అని, మరి నా శత్రువులందరూ నన్ను గెలవలేక వారే తొట్టిల్లుదురు అని మరి ప్రకటిస్తూ ఉన్నటువంటి మాట మరి దేవుడు మనకి ఉదయకాలం అనుగ్రహిస్తున్నాడు. ఆనాడు ఇర్మియాకు విరోధంగా మరి అనేక మంది ప్రజలు, యాజకులు మరి కూడినప్పుడు మరి ఈ యొక్క ఇర్మియా ఎప్పుడు పట్టబడతాడు, ఎప్పుడు చెరలోని కొనిపోబడతాడు, ఎప్పుడు మరి నాశనమైపోతాడు అని అనేక మంది మరి ఇర్మియా యొక్క కీడుని, ఇర్మియా యొక్క శ్రమను, ఇర్మియా యొక్క నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ప్రజలందరి మధ్యలో ఇర్మియా ఒక్కడు దేవుడి కొరకు నిలబడిన వాడే మరి కృంగిపోక, సమస్యలు బలహీనతలను బట్టి ఎంత మాత్రం బలహీన పడక దేవుని మీద ఆధారపడి దేవుని వాక్కు కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు అతన్ని బలపరిచినటువంటి సందర్భము. దేవుని బిడ్డలారా అంటున్నాడు, పరాక్రమము కలిగిన శూరుని వలె యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నన్ను గెలవలేక మీరందరూ తొట్టిల్లుదురు అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, లోకము మనకి ఎప్పుడు విరోధంగానే నడుస్తూ ఉంటుంది. దేవుని ఆజ్ఞలకు విరోధంగానే మనల్ని ఎప్పుడు కూడా నడిపించాలి అని లోకం పన్నాగములు పన్నుతూ ఉంటుంది. కానీ మనము మాత్రం ఇక్కడ ఇర్మియా నిలకడగా దేవుని మీద ఆధారపడి నిలబడ్డప్పుడు మరి దేవుని కార్యం జరిగిన రీతిగా మనము ప్రభు కొరకు నిలబడుతూ ఉన్నప్పుడు, ప్రభు పక్షంలో నిలబడుతున్నప్పుడు, ప్రభు కార్యములు జరిగించాలనే ఆశతో మనం ఉన్నప్పుడు నిశ్చయంగా శత్రువుని దేవుడు సిగ్గుపరుస్తాడు. తన బిడ్డలుగా ఉన్న మనకి గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు శక్తిహీనుడు కాదు, కానీ నీవు దేవుని కార్యాల కోసం నిలబడితే చాలు. ఆయన పరాక్రమము కలిగిన శూరునిగా ఉండి నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. నిన్ను ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నిలబెడతాడు. నీకు విరోధంగా లేచిన ప్రతి శత్రువుని ఆయన తొట్టిల్ల చేస్తాడు. నీకు ఘనమైన విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆనాడైతే ఇర్మియాకు విరోధంగా ప్రజలు గుమికూడినారు, శరీరము, రక్త మాంసములు. కానీ ఈరోజు మనకి అట్టి వారి శత్రువులు కానే కారు. మరి వారిని ప్రేరేపించే అపవాది మనకు శత్రువు. కాబట్టి ప్రజల వైపు చూడక మరి వారిని ప్రేరేపిస్తున్నటువంటి దుష్టుణ్ణి నువ్వు చూసి అపవాది వేస్తున్న అగ్నిబాణములను గుర్తించి గ్రహించి ప్రజలను కాకుండా శత్రువు విషయమై నీవు జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు, దేవుని సముఖంలో వేడుకుంటున్నప్పుడు, దేవుని కోసం నిలబడుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు అపవాదికి తీర్పు తీర్చి నీకు ఘనమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. కనుక నీకు ఈరోజు శ్రమలు ఉన్నాయా, పోరాటమా, నిందల, అనేకులు నిన్ను తూలనాడుతున్నారా, నిన్ను ఒకవేళ ద్వేషించు నీ మీద విరోధంగా మాటలు ప్రకటిస్తున్నారా, చెడ్డ మాటలు కల్పిస్తున్నారా, అయితే దేవుని కోసం వేచి చూడు. మనుషులు కాదు, వారిని ప్రేరేపిస్తున్నది అపవాది, శత్రువు, నిన్ను బలహీనపరిచేవాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడు, చక్కగా దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు. అప్పుడు వాడిని యొద్ద నుండి వెళ్ళిపోతాడు. పరాక్రమం కలిగిన దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల విషయమై ఈ దినం నుండి చక్కగా ఇక కృంగిపోకుండా, కలవరపడకుండా ప్రార్థనతో కొనసాగుదాం. దేవుడు పరాక్రమం కలిగిన శూరునిగా మన పక్షాన కదలబోతున్నాడు. ఆమేన్. అందరం మరి కళ్ళు మూసుకుందాం. ఈ చక్కటి వాగ్దానం మన జీవితంలో నెరవేరలాగున ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అయ్యా, శ్రేష్టమైన రీతిలో ప్రభ ఈ ఉదయకాలం మాకు వాగ్దానం అనుగ్రహించినందుకు నీకు వందనాలు. పరాక్రమము గల శూరుని వలె ప్రభ నీవు మాకు తోడుగా ఉండేదనని, మా శత్రువులందరూ ప్రభ వారు మాపై గెలవలేక తొట్టిల్లినట్లుగా ప్రభ నువ్వు చేయదునని సెలవిచ్చావు. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ప్రభ నిశ్చయంగా నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి. వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి శోధన, బలహీనతలు ప్రభ, పోరాటము అయ్యా, వివాహంలో కావచ్చు, గర్భఫల విషయమే కావచ్చు, ఆత్మీయ జీవితాల్లో కావచ్చు ప్రభా. అయ్యా తండ్రి, ఏ సమస్యలను ఏ కోణంలో ఎదుర్కొంటున్నారో అన్ని కోణాల్లో శత్రువు ఇది మొదలుకొని నీ బిడ్డల ఎదుట వాడే తొట్టిల్లి కూలిపోవును గాక. పరాక్రమం గల సూర్యుని వలె ప్రభా నీ బిడ్డల పక్షమున నీవు కార్యములను జరిగించండి. అయ్యా, కోర్టు కేసులు, భూతగాథలు, బ్లాక్ అయిపోయిన అమౌంట్ విషయమే అద్భుతమైన ద్వారం తెరవబడ, నీ ప్రజల పక్షమున న్యాయకరమైన తీర్పు దయచేయబడును గాక. నీవు ప్రభా సూర్యుని వలె వారి పక్షమున అద్భుత కార్యములు జరిగించమని, ఇంకా తండ్రి వ్యక్తిగతంగా ఎవరెవరు ఏ కామెంట్స్నైనా తెలియపరుస్తున్నారో ప్రార్థన అవసరతలకై నిశ్చయంగా ప్రతి ప్రార్థన విన్నపం నీ దృష్టిలో అంగీకరించబడును గాక. వారందరి సమస్యల నుండి విడుదలియండి. చక్కటి జాబ్స్ దయచేయండి అయ్యా, మంచి వివాహాలు జరిగించండి ప్రభా. ఆత్మీయ జీవితంలో బలపరచండి తండ్రి. ఎవరెవరి కుటుంబాల్లో రక్షణ లేని వారు, మారు మనసు పొందని వారు ఉంటున్నారో అటు వారిని ప్రభా ఈ సంవత్సరం మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్భుత రీతిలో రక్షణ కార్యం కుటుంబాల్లో జరుగును గాక. అనేకులు నీ తట్టు ప్రభా త్రిప్పబడుదురు గాక. నిన్నే ప్రభా అంగీకరించి ప్రభా నిన్ను నమ్ముకొని జీవించే కృపను, అయ్యా నిత్యరాజ్య వారసత్వం పొందే కృపను ప్రభాటి బిడ్డలకు అనుగ్రహించండి. ఇంకా ఉన్న ప్రతి సమస్యల నుండి వారికి విడుదలిచ్చి నీ సాక్షులుగా నిలబెట్టమని, ఈరోజు బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చండి. పరాక్రమం గల సూర్యుని వలె నీవు ఇది మొదలుకొని వారికి తోడయుండి నడిచెదవుగాక. వారి శత్రువులందరూ ప్రభ యేసు నామములో తొట్టిల్లుదురుగాక. గొప్ప విడుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ దినం ప్రభ వారికి నీ దయా కిరీటం ధరింపచేసినందుకు వందనాలు. ఈ దినమంతయు వారు సంతోషించి ఆనందించే కృపను అనుగ్రహించండి. ఆత్మీయంగా వారి దినం సంతోషించే భాగ్యం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి. క్రొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.